వెల్కమ్ బ్యాక్. గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అడ్డగోలు అక్రమాలు అవినీతి పరాకాష్ఠకు చేరిపోయింది. అసలు దొడ్డిదారిలో ఉద్యోగం సంపాదించుకున్న ఓ ఉద్యోగిని అందలం ఎక్కించేశారు ఉన్నతాధికారులు. లేని పోస్టును సృష్టించుకొని దొంగ ప్రమోషన్లు కట్టబెట్టారు. ఒక పక్క విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ అధికారుల అండదండలతో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఓ ఇంజనీర్. ప్రస్తుతం విశాఖపట్నంలో గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రసాద్ ట్రాక్ అవినీతి రికార్డుపై AP 24/7 exclusive report. గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం ఇంజనీర్ ప్రసాద్. ఈయన విషయంలో ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరించారో చూస్తే శాఖలో అక్రమాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో తేట తెల్లమవుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి జోన్ 3కి చెందినవారు. గతంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియలో ప్రసాద్ అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాడు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 670 మందిని ఈ జాబితాలో ఎంపిక చేయగా వాటిలో జోన్ 1లో 14 మందిని ఎంపిక చేశారు. ఎంపిక సమయంలో జోన్ 3కి ఎలాంటి పోస్టులు కేటాయించలేదు. కానీ జోన్ 3కి చెందిన ప్రసాద్ 15వ ఇంజనీర్గా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఉన్నవి 14 పోస్టులైతే అసలు 15వ పోస్టు ఎలా వచ్చిందనేది అధికారులకే తెలియాలి. ఇలా అడ్డదారిలో ఉద్యోగం తెచ్చుకున్న ప్రసాద్పై ఎలాంటి శాఖాపరమైన చర్యలు లేవు. అయితే ఇతను ఇన్ఛార్జ్ ఏఈ పోస్ట్ను కూడా ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ను కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్తో అడ్డగోలుగా పొందడం జరిగిందండి. నిజానికి ఆయన కాంపిటెంట్ పర్సన్ కాదండి అపాయింట్ చేయడానికి. గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్, కాంపిటెంట్ అథారిటీ టు అపాయింట్ హిమ్ యాజ్ ఎ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. దాన్ని కూడా ఈయన అడ్డగోలుగా మేనేజ్ చేసి ఈ పోస్ట్ని సంపాదన జరిగిందండి. ఈయన ఇన్ఛార్జ్ ఎస్సీ కూడా చాలా అయ్యారండి. ఆయన దీనికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈయన హైకోర్టులో స్టాటస్ ఆర్డర్ కూడా తీసుకున్నాడండి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికీ ఆ సుప్రీంకోర్టు కూడా ఈ స్టాటస్ ఆర్డర్ని ఆల్రెడీ పీరియడ్ అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఈయన కూడా మళ్ళీ లా డిపార్ట్మెంట్ని, లా సెక్రటరీని, వీళ్ళందరినీ ఏజీపీని వీళ్ళందరినీ సలహా తీసుకోవడం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ధృవపరిచారు. ఆల్రెడీ పీరియడ్ అయిపోయిందని కూడా చెప్పారు. అసలు పోస్టింగ్లోకి అడ్డదారిలో వచ్చింది ఇక్కడైతే అడ్డంగా సంపాదించుకోవచ్చనే ఆశతో. ఇంకేముంది, ఆ తర్వాత ఉన్నతాధికారుల అండదండలతో దొంగ ప్రమోషన్లు తెచ్చుకుని గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి ఏరులై పారించాడు. వాస్తవానికి గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ సర్వీస్ రూల్స్ 10H నిబంధన ప్రకారం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే అధికారం ఆ శాఖ కమిషనర్కు ఉండదు. కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చే అధికారం ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా అప్పటి కమిషనర్ ప్రసాద్ ను ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియమించారు. అని కమిషనర్ కు ఎలాంటి అధికారాలు లేకుండానే ఇలా ఇన్ఛార్జి పదవి ఇవ్వడం న్యాయ విరుద్ధం. ప్రసాద్ కమిషనర్ తో చేతులు కలిపి ఇష్టానుసారం జీవోలు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో ఈయనపై ఉన్న ఆరోపణలు, అక్రమ పోస్టింగ్లు ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్ఛార్జి ఎస్సీగా అందలమెక్కించేశారు. అక్రమ పోస్టింగ్ పై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో చివరకు కోర్టు సస్పెండ్ చేసింది. అతడు ఏఈగా ప్రవేశించాడు. ఏఈగా ప్రవేశించినటువంటి ఆయన ఏఈగా
అతను వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కాలాన్నంతటినీ కూడా ఏఈగా సర్వీస్ చేసినట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేసుకుని అతను సీతంపేటలోను, అలాగే ఆ పార్వతీపురంలోను, అలాగే పాడేరులోను వివిధ రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కానీ లేక నివేదికల ద్వారా కానీ ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ కూడా సమాచారం ఇవ్వలేదు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అతను ఈ రోజు మరలా 30-40 రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రసాద్ అనేటటువంటి ఎస్సీని తరిమేసి ఆ స్థానంలో ఎస్సీగా కూర్చోవడానికి అతను 30-40 రూపాయలతో అతను పైరవీలు మినిస్టర్ గారు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. అయ్యా, ఈ సందర్భంగా పత్రికాముఖంగా తమకు మనవి చేసేటటువంటిది ఏంటంటే ఇక్కడ జూనియర్స్ అయినటువంటి వారికే అందలం ఎక్కించారు, అవకాశాలు ఇచ్చారు. సీనియర్స్ అయినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. చివరిగా కోర్టు ఆదేశాలతో జీవోను సస్పెండ్ చేసిన ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఈ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబు ప్రసాద్ పోస్టింగ్ పై విచారణకు ఆదేశించినా మళ్లీ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇన్ఛార్జి ఎస్ఈగా పనిచేస్తున్న సమయంలో కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ కూడా సుమారు 50 కోట్ల అక్రమాలు జరిగినట్లు నిరూపించింది. అయినా కూడా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా అదే ప్రాంతంలో ఇన్ఛార్జి ఎస్ఈగా కంటిన్యూ అవుతున్నారు ప్రసాద్. చివరికి ఇన్ఛార్జి ఎస్ఈగా ఉన్న సమయంలో ఈయన గారి ఉద్యోగంపై వచ్చిన ఫిర్యాదులతో విచారణ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినప్పటికీ ఈయన తొలగించకుండా ఈయనకి ఇంకా మరికొంత పదోన్నతులు ఇచ్చి ఈయన గవర్నమెంట్ ఏదో ఎంకరేజ్ చేసినట్టు ఉంది, కానీ ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. నిజానికి ఈయన పోస్టు ఏఈ వరకే ఈయన పరిమితం అంటే నిజానికి దాన్ని ఎస్సీగా చెప్పుకొని ఆయన గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా పొందేటండి. దీంట్లో మరి గవర్నమెంట్ ఎలాగ ఎటువంటి వాళ్ళకి ఒత్తాస పలుకుతుంది అనేది మరి ఆలోచించిన విషయం. ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే సంబంధిత అధికారి పనిచేస్తున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలి. కానీ తనకున్న పలుకుబడితో తిరిగి విశాఖలోనే ఇన్ఛార్జి ఎస్ఈగా కొనసాగుతున్నారు ప్రసాద్. తాను చేసిన అవకతవకలు కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు నివేదికలు ఇచ్చుకునేలా తిరిగి ప్రసాద్కే అవకాశం కల్పించింది గిరిజన సంక్షేమ శాఖ. మొత్తం మీద దొంగ చేతికే తాళాలిచ్చినట్టు గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తిమింగళాలను ఏ రేంజ్లో పోషిస్తున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే.